ఈ నోట్స్ చాలా ఐషు యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి మ్యామ్ మంచి హుషారుగా ఉన్నారు? ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి మ్యామ్ ఏం తెలియనట్టు అడుగుతున్నారు? సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా? ఎయిర్పోర్ట్కా? ఎందుకు? ఓ సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈ రోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమిస్తారు? నా క్లాసు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మ్యామ్ ఎంత పని చేశావే? ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడంని హర్ట్ చేశావే. ఎవ్రీథింగ్ ఫైన్ సార్. మీటింగ్ ప్లాన్డ్ అప్. మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మీరు ఇమిడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 hour రెస్ట్ తీసుకుని బయలుదేరొచ్చు. No. Rest is a waste of time. Hey Dad. Yes, Sidhu. రే. ఎరా నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్గా వచ్చావేంట్రా? Come on Dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem Dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight Dad? Yeah, it was very comfortable. Dad, you guys go ahead. నేను బైక్ లో వస్తా. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్ వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే సార్. రే గివ్ మీ ఎ రైడ్ ప్లీజ్. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Super. Superb Dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 లాంగ్ ఇయర్స్. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. Aren't you proud of me? Yes I am Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ. ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, మాల్స్. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hey Subodh, తా గేమ్ ఆడదాం. ఏ చిన్నపిల్లలతో ఏంట్రా? అందరు మన ఏజ్ గ్రూపే. దా. సిద్ధు సిద్ధు ఐఎమ్ సారీ. దేనికి? నాకు తెలియక ఆంటీని హర్ట్ చేశాను. వాట్? అంటే నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కదా. అంకుల్ గురించి అడిగేసరికి ఆంటీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారేమోనని. షీల్ బి ఫైన్ కదా? ఎంత పని చేసావు గీత. పోయిపోయి అమ్మని నాన్న గురించి కోపంతో వెళ్ళిపోయిందా? అవును సిద్ధు. పాప అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. ఐ వాస్ జస్ట్ జోకింగ్. రిలాక్స్. చూడు గీత, నాన్న దూరంగా ఉంటే అమ్మ హ్యాపీ, నాన్న ఇంకా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అమ్మ ఏం బాధపడదురా. ఓకే? సిద్ధు బాలేవురా. నీతో ఒక మాట చెప్పాలి గీత. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఆ స్మైల్ మెయింటైన్ చేసుకో. ఇట్ సూట్స్ యూ. బ్యాటింగ్ నాదిరా. వాడికి నవ్వడం తప్ప ఏం తెలీదా? ఒకప్పుడు వాడికి ఆ నవ్వే తెలియదు. తెలిసి తెలియని వయసులో అమ్మా నాన్న దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడిని చూసాకే తెలిసింది. అందరికీ తెలిసి వాడిని చూడడానికి ఆంటీ ఒక్కరే వచ్చేవారు, కానీ ఎవరికీ తెలియకుండా అంకుల్ కూడా వచ్చేవారు. ఇద్దరూ కలిసేందుకు రారని అడగడం కూడా తెలియని వయసు. వాడికున్న ప్రశ్నలన్నీ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేవి. అలా ఏడ్చి కొన్నాళ్ళకి అవి కూడా వాడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాయి.
ప్రతి మనిషికి కొన్ని కన్నీళ్లు కొన్ని నవ్వులు ఇస్తే వాడి ఒంటరితనానికి ఆ కన్నీళ్ళు ఎప్పుడూ ఇంకిపోయితా. ఇక వాడి కన్నీళ్ళు రావు, ఇన్ఫ్యాక్ట్ లేవు. సో వీడు హ్యాపీ. వీడికి బాధపడడం తెలియదు, తెలిసిందల్లా నవ్వడం నవ్వించడం. అందుకే వాడు అంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. సిద్ధుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా పంచుకునే ఫ్రెండ్ సుబోధ్. కొన్నాళ్ల తర్వాత సుబోధ్కి జాబ్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా మమ్మల్ని కలవడం మానేశాడు. మొదటిసారి సిద్ధు లేని వెలితి కనబడింది. స్వాతి, సిద్ధు ఏమైనా కలిసాడా ఈ మధ్య? లేదే, సుబోధ్ వెళ్ళిన దగ్గర నుంచి టచ్లో లేడు. ఎంతైనా వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఫీల్ అయి ఉంటాడులే. సుబోధ్ వెళ్ళిపోతే ఏంటి, మనల్ని కలవాలిగా. మనం వాడి ఫ్రెండ్స్ కాదా? వదిలేవే. అన్నట్టు రేపు వాడి బర్త్డే, కలుస్తాడేమో. బర్త్డేనా? హ్మ్. చాలదు. గీతా సుబ్రహ్మణ్య నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మన కూర్చున్నాడు? అమ్మ నాన్నతో టెన్షన్ అంతే. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా. రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్లు రావని సుబోధ్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను. నేను ఇక్కడ సీరియస్గా చెప్తుంటే? నేను సీరియస్ రా. నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వును మూడికి ఎలా రావాలి? ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా. ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేయండి. ట్రై చేయి, ట్రై చేయి. అరే, ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 seconds చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే. ట్రై చేయి, ట్రై చేయి. 1 2 3. చూస్తావా? ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్. సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి? వేసిందిరా ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు ఉండు, 1 second ఉండు, 1 second. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ గేరా. లెఫ్ట్. లెఫ్ట్ ఇక్కడ. అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా
ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే, వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు నాకొద్దు, ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఏ ఆపు, మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్, 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చేయి. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? ఏంటి? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను, నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. ఐఎమ్ సారీ. పైసలు తీరా. ఏ బీర్ పైసలు నీ ఆగిస్తాడరా? టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. జస్ట్ రిలాక్స్. యా, పైసలు తీరా. రిలాక్స్. ఇవరా. ఏంది? చేయను ఆచికిట్లా ఏం లేవా? లుక్ ఏందిరా? పోరా పో. పద గీత. గాజులు ఇచ్చిపో. ఇవో ఇవ్వే గాజులు ఇవ్వండి. నగరాలు చేస్తావేంటి? ఇవో తీసుకుంటానే. ఎందుకు ఆపావు గీత? వదిలే. ఏంటి వదిలేది? వాళ్ళని చంపేయాలి. నీకేమైనా అయితే జస్ట్ మిస్ అయ్యాడు. ఏం చేశాడో చూడు. రాస్కల్ ముక్కలు ముక్కలుగా నరికేయాలి. సిద్ధు, 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 భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. హే గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు లేపదు, పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చేయి. ఊరికే వద్దులే,
ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? రే, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు, ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏంటి? ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రే, సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే, నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికెలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యే బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగం అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఐదు క్షణాలను ఇలా చూస్తే అన్ని టెన్షన్స్ తీరిపోతాయన్నావు. నాకు జీవితాంతం నువ్వు పక్కనుంటే బాధ అనేది ఉండదు గీత. ఇంకొక క్షణం దూరమైన ఉండలేను. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర లేకపోతే ఈ కన్నే లాగనంటున్నాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందిరా. ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను ఖాళీ సార్, కానీ ఎంబీఏ చదివాను కాబట్టి ఏ ఉద్యోగం ట్రై చేసినా వస్తుంది. అమ్మా నాన్న? నాన్న ఇండస్ట్రియలిస్ట్ సార్, రీసెంట్గానే ఫారెన్ నుంచి షిఫ్ట్ అయ్యారు. నేను అమ్మ హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాం. అంటే విడిపోయారా?
అవును సార్. వాళ్ళకి చెప్పావా? ఆంటీ మా కాలేజ్ ప్రొఫెసర్ నాన్న, నేనంటే చాలా ఇష్టం. అయినా ఇది నా లైఫ్ కదా సార్, ఏ ప్రాబ్లం ఉండదు. ఇతన్ని బయలుదేరమనమ్మా. తనని ప్రేమించాను నాన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న. ఇందులో దాని పెళ్లి కోసం కొన్న నగలు డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళండి. సార్, పెద్దవాళ్ళు పిల్లల అభిప్రాయాల్ని గౌరవించాలని నేనే చెప్తుంటాను. చెప్పేవాణ్ణి చెయ్యాలి కదా. అది కాదు నాన్న. ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు తప్ప రైట్ అని అడుగుతారు, కానీ నువ్వు తీసుకున్నాక అడుగుతున్నావు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చదు. అయినా ప్రేమించడానికి మీ ఇద్దరి అభిప్రాయాలు సరిపోయాయనుకున్నప్పుడు పెళ్లికింతమంది ఆశీర్వాదాలు ఎందుకు? బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం నాన్న. ఏ బట్టలు కొనుక్కోనంటే వేసుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ గ్రూప్ తీసుకోనంటే చదువుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ నగలు కొనుక్కోనంటే పెట్టుకునేది నువ్వు, నీ ఇష్టం. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండే వాటిలో మాత్రం అన్నీ నా ఇష్టం. మరి జీవితం అంతా నాతో ఉండేవాడి విషయంలో మాత్రం నా ఇష్టం ఎందుకు కాదంటున్నా నాన్న? నీ ఇష్టం, నీ ఇష్టం అనడం వరకే నీకు తెలుసు. నువ్వు బట్టలు కొనుక్కోవడానికి ఓ మంచి షాపు కోసం ఊళ్ళో ఉన్న షాపులన్నీ వెతకడం నాకు తెలుసు. నువ్వు చదువుకోవడానికి ఓ మంచి కాలేజీ కోసం సిటీలో ఉన్న కాలేజీలన్నీ తిరగడం నాకు తెలుసు. నీ కోసం కొన్న ప్రతి వస్తువు కోసం ప్రతిసారి 10 షాపులు తిరగడం నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు 100 సంబంధాలు చూసేవాణ్ణి. దాంట్లో నా కూతుర్ని గొప్పగా చూసుకునే సంబంధాల్ని వెతికి నీ ముందు పెట్టేవాణ్ణి. వాళ్లలో నీకు నచ్చిన వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కూడా నేను ఇలాగే నీ ఇష్టం అనేవాడిని. ఓ ఆడపిల్ల తండ్రిగా నేనింతే, మారను. అయినా ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి. ఈ చుట్టుపక్కల ఊళ్ళని గొప్పగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలని మంచి కలలు కన్నా. కనీసం కలలైన మంచివి కన్నా. వెళ్ళను నాన్న. ఎందుకు వెళ్ళాలి? తనంటే ఇష్టమని చెప్తే మీరంటే ఇష్టం లేదని కాదు నాన్న. నాకు మీరిద్దరూ కావాలి. కుదరదు. కుదరాలి నాన్న. కుదిరేదాకా వెళ్ళను. మీరు చేస్తే తప్ప పెళ్లి చేసుకోను. అలానే అతని తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను మీ కూతుర్ని నాన్న. మీ పోలికలే వచ్చాయి. నేను ఇంతే, మారను.
బయలుదేరదామా? నేను రావట్లేదు సిద్ధు. గీత నువ్వు టెన్షన్ పడకు, కొన్నాళ్ళే గీత, అన్నీ అవే సర్దుకుంటాయి. అయినా సడన్గా వెళ్ళి ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయండి అని అడిగితే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రాను సిద్ధు. ఇన్నేళ్ళు పెంచిన అమ్మ నన్ను వదిలేసి నీతో వస్తే మనకు ప్రేమ అంటే ఏంటో తెలియదని అర్థం సిద్ధు. అవన్నీ ఓకే కానీ దా నేను చూసుకుంటానుగా, పద వెళ్ళిపోదాం. మా నాన్నకి ఇష్టం లేకుండా నేను రాను సిద్ధు. ఏ చెప్తున్నాను కదా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? ఏకాంతమే నీ సొంతమై పాలించుకో